ఓకే గైస్. సో లాస్ట్ క్లాస్ లో మనం గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ 6 కాన్ఫిగరేషన్ మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే కాన్ఫిగరేషన్ ఏదైతే పెండింగ్ ఉందో సో దాన్ని మనం టుడే క్లియర్ చేద్దాం. ఓకే. గ్లోబల్ సెట్టింగ్స్ అంటే మన బిజినెస్ అంటే లైక్ మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అది ఇండియా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతుందా, లేదు అంటే అమెరికా ఫైనాన్స్ లేయర్ ఫాలో అవుతుందా. సో మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ ని ఏ విధంగా సెటప్ చేస్తున్నాం అనేది టోటల్ గా మనం క్రియేషన్ చేసుకున్నాం. ఓకే. సో సో టుడే ఏదైతే మనం ఉన్నాయో రిమైనింగ్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, డాక్యుమెంట్ టైప్స్, నెంబర్ రేంజెస్, ఓకే, టాలరెన్స్ గ్రూప్స్, వీటన్నిటి టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. సో నిన్న మనం ఏదైతే ఎస్ఏపి ఐకాన్ ఏదైతే ఉందో వాటి మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మీ యూజర్ ఐడి ఇవ్వండి. యా, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ టీ కోడ్ ఏముంది మనకి? స్క్రీన్ షేర్ అవ్వట్లేదు సార్ మీరు. నౌ ఇట్ ఈస్ ఓకే. యా సార్. యా. సో ఇలా మనము యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లైక్ మనం SAP లోకి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ పీడిఎఫ్ పంపించాను నేను, ఆ పీడిఎఫ్ ప్రకారంగా మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకే. సో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాము నిన్న. ఇప్పుడు ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏదైతే ఉంటుందో అది మనం కంపెనీ కోడ్ కు అసైన్ చేయాలి. దానికి సంబంధించిన టీ కోడ్ ఏముంది ఇక్కడ? OBA7, OBC5 అవుతుంది. OBC5 లోకి వెళ్దాం. OBC5. ఓకే. పొజిషన్ లోకి వెళ్ళండి. మన కంపెనీ కోడ్ ఇవ్వాలి, ITC1. సో ఇక్కడ చూడండి, ITC1, ITC సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్. ఇక్కడ మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం? ITC1 కదా, దాన్ని జస్ట్ టైప్ చేయండి. టైప్ చేసి సేవ్ చేయండి. నేను గ్లోబల్ సెట్టింగ్స్ ఏదైతే మనం క్రియేషన్ చేసామో దానికి ఇది సేవ్ చేసేయండి. ఒకవేళ నువ్వు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చెకప్ చేసుకోవాలన్నా, నువ్వు చేసేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే OBC4 లోకి వెళ్ళి ఒకసారి చెకప్ చేసుకోవాలి. క్లాస్ అండ్ OBC4. పొజిషన్ లోకి వెళ్ళి ITC1 ఇచ్చావంటే నువ్వు క్రియేషన్ చేసి ఇక్కడ కనబడుతుంది. యా, చెకప్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ ఏముంది మనకి? డాక్యుమెంట్ టైప్ OBA7. OBA7 లోకి వెళ్దామండి. క్లాస్ అండ్ OBA7. ఓకే. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయండి. AA, AN, DR, DZ, KR, KZ. ఇవి SAP లోనే కంపెనీ క్రియేషన్ చేస్తానే ప్రీ డిఫైన్డ్ గా SAP కంపెనీ ఇచ్చేస్తుంది. అవి ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వీటికి ఏం చేయాలంటే మనం నెంబర్ రేంజెస్, యూనిక్ 2 డిజిట్ కోడ్ తో మనం నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. సో దాని టీ కోడ్ ఏముంటుంది ఇక్కడ మీకు? FBN1 ఉంటుంది. అది డైరెక్ట్ గా FBN1 ద్వారా వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా డాక్యుమెంట్ టైప్స్ లో నుంచే వెళ్ళి మనము నెంబర్ రేంజ్ ఇవ్వచ్చు. కావాలంటే వీటిని చెక్ చేద్దాం. ప్రీ డిఫైన్ ఉన్నాయి కదా, చెక్ చేద్దాం. పొజిషన్ లోకి వెళ్ళండి. ఇప్పుడు చూడండి KR. KR అంటే ఏమైంది ఇక్కడ? వెండర్ ఇన్వాయిస్ అంటారు. నెక్స్ట్ KZ. KZ అంటే ఏంటి? వెండర్ పేమెంట్ అని చెప్తారు. వెండర్ పేమెంట్. నెక్స్ట్ DR అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని చెప్తారు. కస్టమర్ ఇన్వాయిస్. DZ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్ అని చెప్తారు. మళ్ళీ పొజిషన్ ఏ ఇచ్చారంటే అసెట్ పోస్టింగ్ అని చెప్తారు. తర్వాత SA అంటే GL అకౌంట్ డాక్యుమెంట్, లైక్ GL పోస్టింగ్ అంటారు. ఓకే. ఇవి కొన్ని ప్రీ డిఫైన్డ్ గా అవసరమైనప్పుడు మనం వాటిని తీసుకుంటూ వస్తాం. వాటిని మనం అవసరమైనప్పుడు తీసుకుంటూ వస్తాం అనమాట. ఇవి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే డైరెక్ట్ గా నెంబర్ రేంజ్ కూడా ఇవ్వచ్చు.
ఇప్పుడు ఎస్ఏ ఉంది, ఎస్ఏ దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ, నెంబర్ రేంజ్ 01. ఇది ఎస్ఏపి ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసి ఉంటుంది. దానికి రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏముంది, ఏబి ఉంది. అకౌంట్ టైప్ అలౌడ్ ఏమున్నాయి, అసెట్స్, కస్టమర్, వెండర్, మెటీరియల్, జీరో. వీటన్నిటికీ సమ్ టైమ్స్ అవసరం వచ్చినప్పుడు మనం ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది, కొన్ని రివర్స్ డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్స్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో ఇవన్నీ అలౌ చేయాలనేసి ప్రీ డిఫైన్ గా ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు నెంబర్ రేంజెస్ మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచే వెళ్ళి ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెంబర్ రేంజ్ FBN1 ద్వారా వెళ్ళకుండా అది డైరెక్ట్ గా ఇక్కడ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ ITC1. ఇక్కడ ఇంటర్వెల్స్ కలిపి ఇక్కడ నెంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. అక్కడ 01 అని వచ్చింది కదా, అది ఇవ్వండి. ఫైనాన్స్ ఇయర్ 24 ఇవ్వండి. ఇక్కడ 01 నుంచి నేను 1000 వరకు ఇస్తున్నాను నెంబర్ రేంజ్. ఓకే, అంటే 1000 GLs ని క్రియేషన్ చేసుకొని మనం పోస్టింగ్ చేసుకోవచ్చు అని అర్థం. ఇక్కడ సేవ్ చేయండి. ఓకే, ద చేంజెస్ ఫర్ సేవ్. బ్యాక్ బ్యాక్. ఇప్పుడు ఎస్ఏకి ఇచ్చాము, బ్యాక్. నెక్స్ట్ కేఆర్ ఉన్నాయి కదా, వాటికి కూడా ఇవ్వాలి. కేఆర్ దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. సో కేఆర్ కు నెంబర్ రేంజ్ ఎంత ఉంది, ఇక్కడ 19 ఉంది. కేఆర్ కి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏముంది, కేఏ ఉంది. ఓకే, అది కూడా గమనించాలి. నెంబర్ రేంజెస్ ITC1 ఇంటర్వల్స్ ప్లస్ సింబల్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ 19 కదా, 19 గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూడండి 2024. ఇక్కడ మీరు 1000 వరకు ఇచ్చారు కదా, ఇప్పుడు 1000 నుంచి ఇవ్వకూడదు, ఇక్కడ 1001 నుంచి ఇవ్వాలి. 1001 నుంచి 2000 ఇస్తున్నాను. ఎంటర్, సేవ్ చేయండి. ద చేంజెస్ వర్ సేవ్. అంటే కేఆర్ వెండర్ ఇన్వాయిస్ కూడా మనం నెంబర్ రేంజెస్ 1000 వరకు మనం ఇన్వాయిసెస్ పోస్ట్ చేయొచ్చు అనే డాక్యుమెంట్ టైప్ కి మనం అసైన్ చేసుకున్నాం. బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఓకే, నెక్స్ట్ డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ ఓపెన్ చేయండి. దీనికి ఆపోజిట్ నెంబర్ రేంజ్ 18 ఉంది. డిఆర్ కి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ టైప్ టిఏ ఉంది. సో అకౌంట్ ఆ టైప్స్ అలౌడ్. నెంబర్ రేంజ్ ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ ఇవ్వండి. 18 2000 వరకు ఇచ్చాం కదా, అక్కడ ఎండింగ్ డేట్ 2001 ఇవ్వాలి. 2000 ఇచ్చినాం అనుకో ఓవర్లాప్ అవుతుంది నెంబర్. 2001 నుంచి 3000. సేవ్. వద్దు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిలీట్ చేయొచ్చు. డిలీట్ అయిపోతుంది. బ్యాక్. సో తర్వాత ఏముంది, డీజెడ్ కస్టమర్ పేమెంట్, దీన్ని సెలెక్ట్ చేయండి. డీజెడ్ కి 14 ఉంది. దీనికి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ పిఏ ఉంది. 14. సేవ్. బ్యాక్. నెక్స్ట్ కేజెడ్ 15. కేజెడ్ కు కే ఆపోజిట్ 15 తీసుకోవాలి. $4001. ఇక్కడ 5000. సేవ్. తర్వాత బ్యాక్. ఏఏ అసెట్ అకౌంట్ 51. ఏఏకి ఆపోజిట్ రివర్స్ డాక్యుమెంట్ ఏబి. $5001, 6000. ఇలా అండి, మనకి ఎన్ని డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో అన్ని డాక్యుమెంట్స్ కి మీరు ఇదే విధంగా క్రియేషన్ చేసుకోవాలి. ఇలాగే క్రియేషన్ చేసుకోవాలి. బ్యాక్. ఓకే, నెక్స్ట్ టీ కోడ్ ఏముంది,
FBN1. FBN1 లో వెళ్ళి క్రియేట్ చేయకుండా మనం డైరెక్ట్ గా OBA7 నుంచి క్రియేషన్ చేసాం. ఇప్పుడు కావాలంటే చెక్ చేసుకోవచ్చు FBN1 ద్వారా. క్లాస్ అండ్ FBN1 చూసారా? ఇక్కడే కదా మనం వచ్చాం డైరెక్ట్ గా. ఇక్కడికే కదా వచ్చి మనం చెక్ చేసాం. డైరెక్ట్ గా మనం వర్డ్ లో నుంచి వచ్చి చూసుకున్నాం అనమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ ఏముంది? OBA4. ఇది ఇంపార్టెంట్ చాలా. OBA4 న్యూ ఎంట్రీస్. చూడండి, ITC1 కంపెనీ కోడ్ కూడా ITC1. ఒకటే ఇస్తున్నాను, అన్నిటికీ గుర్తుండాలని. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ లిమిట్ 99 ఇవ్వండి. 7 ఇవ్వండి. ఓకే, క్యాష్ డిస్కౌంట్ 5%. ఓకే, అంటే 1 crore వరకు లిమిట్ వెండర్ కానీ కస్టమర్ కానీ లిమిట్ ఇస్తున్నాను అనమాట. అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. డిస్కౌంట్ కూడా 5%. వాళ్ళు కొనేదాన్ని బట్టి, మనకు వాళ్ళ ర్యాంప్ బట్టి మనం ఇస్తాం. ఓకే, ఇలా ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇవ్వని వాళ్ళు ఇవ్వరు. సేవ్ చేయండి, ఇది ఇంపార్టెంట్ చాలా. ITC1 రాసుకోండి. ఇక్కడ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ అంటే 100 రూపీస్ కి 5 రూపీస్ తక్కువ ఉన్నా, 100 రూపీస్ కంటే ఎక్కువ ఉన్నా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అదనమాట. నెక్స్ట్ OBA0. ఇది క్రియేట్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు, నో నీడ్. నేను కూడా ITC1 ఇస్తున్నాను. గ్రూప్ తర్వాత OB57. ఇది ఇంపార్టెంట్. అసైన్ యూజర్స్ టు టార్గెట్స్ గ్రూప్ /n OB57. ఓకే, ఇప్పుడు OB57 లోకి వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీ న్యూ ఎంట్రీస్ లోకి వెళ్ళి మీ FI యూజర్ ఉంది కదా. నా యూజర్ ఏంది? FI యూజర్ 42 నా యూజర్. ఇప్పుడు నేను టార్గెట్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశాను? ఎంప్లాయీస్ కి ITC1 చేశాను. ఓకే, ఇలా ఇచ్చి సేవ్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి, నేను ఆల్రెడీ చాలా చేశాను కాబట్టి నాకు ఇది అవసరం లేదు. నేను జస్ట్ ఏం చేస్తాను, బ్యాక్ వచ్చేసి పొజిషన్ లోకి వెళ్ళి, నాకు ఇంతకుముందు ప్రీవియస్ కంపెనీ ఉంది కదా, సో దాన్ని జస్ట్ మాడిఫై చేస్తాను అంతే. చూడండి, ఇంతకుముందు నాది ఢిల్లీ కంపెనీ ఉంది, డెల్టా డెల్ సంబంధించింది. ఆ కంపెనీ ఉంది ఆల్రెడీ. నేను ఎన్నో సార్లు ఇక్కడ పొజిషన్ మార్చుకుంటూ ఉంటాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కొత్తగా చేస్తున్నారు కాబట్టి మీరు చేయాలి. మీరు కూడా ఒక్కసారే చేయాలి. నెక్స్ట్ టైం నుంచి ఏం చేయాలి? జస్ట్ ఇక్కడ మార్చుకుంటే చాలు, పొజిషన్ లోకి వెళ్ళి మార్చుకుంటే చాలు. ITC1. ఓకే, అంటే నేను ఢిల్లీ కంపెనీలో నుంచి బయటికి వచ్చి ITC కంపెనీలోకి నేను యాడ్ అవుతున్నా అని అర్థం. ఇక్కడ మీరు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు 2-3 కంపెనీలు క్రియేట్ చేస్తున్నారు. 2-3 కంపెనీలు క్రియేట్ చేస్తున్నప్పుడు ITC1 అనేది ఒక కంపెనీ, ఐటీ కంపెనీ కోడ్. ITC2 అనేది ఒక కంపెనీ కోడ్. ITC3 అనేది ఒక కంపెనీ కోడ్. 3 కంపెనీ కోడ్లు వేరు వేరు. మీరు ITC1 లో
ట్రాన్సాక్షన్లు పోస్ట్ చేస్తున్నారు, బాగుంది. మళ్ళీ మీరు ఇమీడియట్ గా ఐటీసీ 2 కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ప్లేస్ లోకి వచ్చి ఐటీసీ 2 అని మార్చుకోవాలి. ఈ ప్లేస్ లో మార్చుకోకపోతే మీరు ఫస్ట్ కంపెనీలో ఉన్నట్టు అర్థం, సెకండ్ కంపెనీలో ఉన్నట్టు కాదు. ఫస్ట్ కంపెనీలో ఐటీసీ 1 కంపెనీలోనే మీరు ఉన్నారు అని అర్థం. మీరు ఎప్పుడైతే ఐటీసీ 2 కంపెనీలోకి వెళ్ళాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఎక్కడ మార్చాలా? దాని యొక్క పాత్ ఇక్కడ ఓబీ 57 లో ఐటీసీ 2 మార్చుకొని సేవ్ చేస్తే అప్పుడు మీరు సెకండ్ కంపెనీలోకి ఎంటర్ అయినట్టు అర్థం. లేదు అంటే మీరు ఐటీసీ 1 లోనే ఉంటారు, ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు, మీకు ఎర్రర్ చూపిస్తుంది. మీరు 1 లో ఉన్నారండి, 1 లో ఉండి 2 లో కంపెనీ ఎంట్రీస్ పాస్ చేస్తున్నారు, చేయదు, అక్కడ వెళ్ళి ముందు మార్చుకోండి అని చెప్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. టాలరెన్స్ సేవ్ చేయండి. తర్వాత ఫైనల్ గా మీరు చేసినన్ని చూడాలి అంటే ఇక్కడ చూసుకోవాలి. ఓబీ వై6 యాసన్ ఓబీ వై6 పొజిషన్ ఐటీసీ 1 చూసారా? దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి. చూడండి మీ కంపెనీ, గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఎఫ్ఎం ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫిజికల్ ఇయర్ వేరియంట్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. గుర్తుండడానికి నేను అన్నిటికీ ఒకటే ఇచ్చాను. గుర్తుండడానికి మీరు రకరకాలు ఇచ్చారనుకోండి, ఇక్కడ గుర్తుండవు. కాబట్టి ఒకటే ఇచ్చారంటే అన్నిటికీ గుర్తుంటాయి అన్నమాట. సో అది ఓకే. 1 మినిట్ గైస్. యా, సో ఈ విధంగా మనం చేసిందన్నీ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. పర్సనల్ డేటా, మీది ఏదైనా టీడీఎస్ నెంబర్, పాన్ నెంబర్, జిఎస్టి నెంబర్, అవి ఏమైనా అనుకుంటే ఇక్కడ ఏమైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇలా ఈ విధంగా గ్లోబల్ సెట్టింగ్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసాం. ఇప్పుడు మీరు చేసిందన్ని చెక్ చేసుకోవాలనుకుంటే టీ కోడ్స్ 1 బై 1 ఇచ్చేసుకుంటూ పొజిషన్ లోకి వెళ్ళి మీరు ఇచ్చింది ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు OB29 లోకి వెళ్తున్నాను. మీరు చేశారు కదా OB29, ఒకసారి రిహార్సల్ చూసుకోవాలి ఉన్నాయా లేవా. ఎందుకంటే ఇది సర్వర్ కదా, మీకులాగా కొన్ని వేల మంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఎవరైనా డిలీట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎవడైనా మీకు తెలియకుండా డిలీట్ చేశారంటే ఇది ఎక్కడికో ఎఫెక్ట్ కొడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇది ఎవరో క్రియేట్ చేసుకున్నాడు, దీన్ని నేను సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేశాను అనుకో, వానికి ఎక్కడెక్కడో ఎర్రర్ వస్తుంది పాపం. వానికి తెలియదు పాపం, వాడు ఎన్నెన్నో చెక్ చేసుకోవాలి, తర్వాత చెక్ చేసుకుంటే గానీ వానికి అర్థం అవ్వదు. కాబట్టి డిలీట్ చేయకూడదు మనం. ఓకే, పొజిషన్ లోకి వెళ్ళి మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, మనది ఫిజికల్ ఇయర్ WG సెలెక్ట్ చేసుకున్నాం. WG మందే కదా, చూడండి సెలెక్ట్ చేసుకొని పీరియడ్స్, తర్వాత పీరియడ్ టెక్స్ట్. ఓకే, ఇలా. తర్వాత నెక్స్ట్ టీ కూడా ఏముంది, OB37 ఫ్యాషన్, OB37 పొజిషన్, కంపెనీ కోడ్ ఏముంది మనది ITC1. సో మనము WG ఏదైతే చేసామో అది మన కంపెనీ కోడ్కు అసైన్ చేసాం. ఓకే, నెక్స్ట్ OBBO /N OBBO పొజిషన్, మనం ఏం క్రియేట్ చేసుకున్నాం, ITC1. ఓపెన్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. నెక్స్ట్ OB52 /N
ఓబి 52. మనదేంది ఐఐటి C1. చూసారా మంటనే ఉన్నాయా? చూడండి. నెక్స్ట్ ఓబిబిపి వ్యాసన్ ఓబిబిపి పొజిషన్ ఐఐటి C1 ఉందా ఇక్కడ వేరియంట్ అసైన్ చేసామా? డన్. నెక్స్ట్ OBC4 వ్యాసన్ OBC4 పొజిషన్ ఐఐటి C1 మనది ఉందా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఓకే. నెక్స్ట్ OBC5 OBC5 పొజిషన్ ఐఐటి C1 సో ఇక్కడ అసైన్ చేశాను. నెక్స్ట్ OBA7 OBA7 పొజిషన్ SCA ఓపెన్ చేసుకొని ఇక్కడ చెక్ చేయొచ్చు ఇలాగా. తర్వాత /n నెక్స్ట్ ఏముంది FBL1 ITC1 ఇంటర్వెల్స్. నెక్స్ట్ OBA4 ఉందా మనం చేసేది? తర్వాత OBA0 తర్వాత OB57 తర్వాత OBY6 ఇలా ఉన్నాం. ఈ విధంగా మీరు చేసిండని చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కానీ గ్లోబల్ సెట్టింగ్స్ లో కానీ 2 కాన్ఫిగరేషన్ బేసిక్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఒకటి ఉంది. ఈ 3 మీరు 100 కంపెనీ కోడ్లు క్రియేట్ చేసిన ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవి 3 కంపల్సరీగా మీరు చేయాల్సిందే. ఇవి 3 చేయకుండా మీరు ఏ కంపెనీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ మీరు పోస్ట్ చేయలేరు. అంతే. సో అదేనమాట. సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా. ఎనీవన్? హరిప్రసాద్, లేవు సార్. రేఖ, వాసవి, సాయిలీల, వెంకట్ గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ చదివారా? తీరి ఏమైనా క్వశ్చన్స్ అడగమంటారా? క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో క్వశ్చన్లు అడిగే క్వశ్చన్స్ అడగమంటారా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా? క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఎవరో చెప్పండి. ఎనీవన్? లేదు సార్, ఇంకా ప్రిపేర్ అవ్వలేదు సార్. యా, రిమైనింగ్ వాళ్ళు సాయిలీల, వాసవి, రేఖ, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా? బిజినెస్ ఏరియాస్ అంటే ఏంటి? బిజినెస్ ఏరియాస్ ఏంటి చెప్పండి. ఎనీవన్? సో ఇవన్నీ మినిమం బేసిక్స్ మా మీరు కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి, మినిమం బేసిక్స్ అనమాట. ఇవి కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంటర్వ్యూస్ లో
ఇంటర్వ్యూస్ లో మినిమం బేసిక్స్ మీదనే ఎక్కువ ఉంటాయమ్మా. ఓకే. సో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఏమున్నాయి? టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఎనీవన్? చదవాలి. మీరు చదివిన సబ్జెక్ట్ 1 వీక్ లో జరిగిన కంటెంట్ మీరు చదవాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే ఏదో జస్ట్ జాయిన్ అయినామా నేర్చుకుంటున్నామా కాదు. ఓకే సార్. చదవాలి, సబ్జెక్ట్ ని గుర్తు పెట్టుకోవాలి. మనం 40-50 మినిట్స్ క్లాస్ లో సబ్జెక్ట్ ఎంతైతే కవర్ చేస్తున్నామో మీరు పర్ డే 8 అవర్స్ క్లాస్, 8 అవర్స్ టైంలో డైలీ 2 అవర్స్ అన్నా మీరు కంపల్సరీగా టైం కేటాయించుకొని నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. గుర్తు పెట్టుకోవాలి సబ్జెక్టు. ఓకే, గుర్తు పెట్టుకుంటేనే మీరు మార్కెట్ లో సర్వే అవుతారు. గుర్తు పెట్టుకోకపోతే మార్కెట్ లో సర్వే కాలేరు. డబ్బులు కట్టినారు బాగుంది, దానికి సంబంధించిన నాలెడ్జ్ మైండ్ లో కూడా ఉండాలి. వీడియోస్ కళ్ళ ముందు ఉంటాయి, ఆ వీడియో చూస్తూ ప్రాక్టీస్ అందరూ చేస్తారు. చూడకుండా చేయగలిగినప్పుడే సబ్జెక్టు రావడం. అడిగినప్పుడు నోటితో ఇమీడియట్ గా ఆన్సర్ చేసినప్పుడే నువ్వు మార్కెట్ లో సక్సెస్ అవుతావు. గుర్తుపెట్టుకోవాలి. ఓకే మినిమం ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ చేస్తున్నారు, మరొకటి వెనక బ్యాక్ ఎండ్ లో మరొక కంపెనీ కోడ్ చేస్తురండి. మినిమం 3 కంపెనీ కోడ్లు అట్ ఎ టైం చేసుకుంటూ రండి. మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ రండి. మార్చి ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ నాతో పాటు చేస్తూ వస్తుంటారు. మళ్ళీ అడిషనల్ గా మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయండి ఒకటి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఓపో అనే కంపెనీ చేశారు, నెక్స్ట్ నోకియా చేయండి, వివో చేయండి. 3 కంపెనీలు చేసుకుంటూ మార్చుకుంటూ రండి. అప్పుడు తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే సార్. ఏదో ఒకటి సార్ చెప్పాడు అది ఒకటి చాలులే నా వల్ల కాదులే అంటే కాదు. టైం, పేషెన్స్, మీ దగ్గర ఎంత పేషెన్సీ ఉంటుందో అంత సక్సెస్ అవుతారు. మినిమం 3-4 గంటలన్నా మీరు ఎస్ఏపి నేర్చుకునేటప్పుడు కష్టపడాలి. ప్రతిదీ అనాలిసిస్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా అనాలిసిస్ అనేది చేసుకుంటూ ఉండాలి 100%. ఓకే సార్. ఓకే. యా. ఓకే సార్. సో టుడే అది చేయండి. టుమారో మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ డిస్కస్ చేద్దాం. ఓకే ఓకేనా? సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? సాయిలీల, వాసవి, రేఖ, లేదు. వెంకట్ గారు, ఈజీగా ఉందా? కాన్ఫిగరేషన్ ఈజీగానే ఉందా? ఈజీగా కరెంట్ అన్నది ఒక్కసారి చెక్ చేస్తాను, అవ్వకపోతే రేపు చెప్తాను సార్. అది మొత్తం మిగిలిన అయిపోయి యా ఈజీగానే ఉన్నాయా? కాన్ఫిగరేషన్ సింపుల్ గానే ఉందా? ఈజీగా ఉందండి. యా, ఇలాగే జస్ట్ మన వర్క్ ఇదే అమ్మా. ఓకే, ఒక సేల్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, పర్చేజ్ బిల్లు ఎంటర్ చేయాలన్నా, జిఎల్ పోస్టింగ్ చేయాలన్నా బ్యాక్ ఎండ్ లో మనము ఈ ప్రాసెస్ ని చేయాలి. గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. అందుకే లక్షల డబ్బులు ఇస్తారు ఎఫ్ఐ కన్సల్టెంట్ కి. జస్ట్ ఒక కంపెనీ కూడా, ఒక 5-6 కంపెనీ కోడ్లు మీరు చేశారంటే మీరు కూడా నాలాగా టీచ్ చేయగలుగుతారు సింపుల్ గా. సో అదనమాట, ఈజీ, చాలా ఈజీ. బట్ గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, కొంచెం టైం పడుతుంది, బట్ గుర్తు పెట్టుకోవాలి. అది ఓకేనా? ఓకే డన్ సార్. గైస్. సో టుమారో మనం సార్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. యా సార్ చెప్పమా. ఒక డౌట్, ఎంటర్ప్రైజ్ చెప్పండి. స్ట్రక్చర్ లో మనం ఇప్పుడు డిలీట్ చేసినారు కదా మీరు ఇక్కడ గ్లోబల్ సెట్టింగ్ లో, అదే తరం అట్లే ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో కూడా డిలీట్ చేసుకోవచ్చా కొన్ని ఆప్షన్స్ మనకు కావద్దంటే? చాలా, ఏదైనా డిలీట్ చేయొచ్చు మా. క్రియేషన్ చేస్తున్నామంటే డిలీషన్ కూడా ఉంటుంది పక్కనే, గుర్తుపెట్టుకో. ఓకే ఓకే, ఒకటి క్రియేట్ చేస్తున్నామంటే దాన్ని డిలీట్ కూడా చేసే ఆప్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, ప్రతి చోట ఉంటది, ప్రతి కాన్ఫిగరేషన్ లో కూడా ఉంటది. కాన్ఫిగరేషన్ లో ఏమైనా ఆల్టరేషన్ చేయాలంటే చేసిన తర్వాత అదే పొజిషన్, ఇప్పుడు పొజిషన్ అదిగా చూపించాను, పొజిషన్ అదే ప్లేస్ లోకి వెళ్ళు, పొజిషన్ మళ్ళీ ఎడిట్ చేసుకో. అంతే, ఓకే అదే ప్లేస్ ఓకే లోకి సార్. వెళ్ళి చెక్ చేసుకో. సరే సార్. చేసి చెక్ చేసుకోవడమే కదా పొజిషన్ అంటే. ఓకే, ఓకే సార్. డన్ గైస్.
థ్యాంక్ యూ సార్.